Hello everyone, welcome to my YouTube channel Smart Preparation to Success. This is Divya. Today we are going to discuss the subject Indian Polity, Lakshmikant, Chapter 1. In the previous video, నేను చెప్పామంటే బుక్ లిస్ట్ చెప్పాం కదా. సో ఈరోజు మనం రెఫరెన్స్ బుక్ లక్ష్మీకాంత్లో చాప్టర్ 1ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి ఏవైతే రెగ్యులేషన్స్ అండ్ యాక్ట్స్ జరిగాయో వాటి గురించి నేర్చుకోబోతున్నాం. సో అవి 2 పార్ట్స్‌గా డివైడ్ అయ్యాయి. ఫస్ట్ వచ్చేసి ద కంపెనీ రూల్. 1773 నుంచి 1858 వరకు ఏవైతే యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ జరిగాయో వాటిని కంపెనీ రూల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ రూల్. 1858 టు 1947 వరకు ఏవైతే రెగ్యులేషన్స్ అండ్ యాక్ట్స్ జరిగాయో. ఇప్పుడు ప్రెజెంట్ కంపెనీ రూల్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773, పిట్స్ ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1784, చార్టర్ యాక్ట్ 1813, చార్టర్ యాక్ట్ 1833, చార్టర్ యాక్ట్ 1853. సో ఇప్పుడు ఫస్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటి అంటే గవర్నర్ ఆఫ్ బెంగాల్ని డిజిగ్నేషన్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి మార్చారు. సో ఎవరు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్? వారెన్ హ్యాస్టింగ్స్. సో ఇక్కడ ఏంటంటే మద్రాస్ అండ్ బొంబాయి గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సబార్డినేట్స్గా పంపించారు. సో ఇక్కడ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎవరు చేయాలి? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేశారనమాట. ఇక్కడ వాళ్ళు ఏం చేయాలి? రెవెన్యూ, సివిల్, మిలిటరీ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిపోర్ట్ స్టడీ చేసి సబ్మిట్ చేయాలి. దిస్ ఈజ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 1774లో ఫస్ట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎక్కడ వచ్చింది? ఫోర్ట్ విలియమ్స్లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పిట్స్ ఇండియన్ యాక్ట్ 1784. ఇక్కడ ఏంటి అంటే డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. డ్యూయల్ సిస్టమ్ అంటే ఏంటి? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటి? కమర్షియల్ ఫంక్షన్స్ని డీల్ చేసేవాళ్ళు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ పొలిటికల్ ఫంక్షన్స్కి. సో ఇక్కడ కంపెనీ టెరిటరీస్ ఏమైతే ఉన్నాయో వాటిని బ్రిటిష్ పొజిషన్ ఇన్ ఇండియా అని చెప్తాం. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాజ్ ఎంపవర్డ్ థర్స్ గివింగ్ బ్రిటిష్ గవర్నమెంట్ సుప్రీం కంట్రోల్ ఓవర్ కంపెనీస్ అఫైర్స్. కంపెనీస్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి చార్టర్ యాక్ట్ 1813. ఇక్కడ ఏమైంది అంటే ఈస్ట్ ఇండియన్ కంపెనీ మోనోపాలీ ఉంటుంది కదా, ట్రేడ్ విత్ ఇండియాకి ఎండెడ్ అయిపోయింది. కానీ ఒకటి టీ అండ్ ఓపియం పైన తప్పించి మిగతా వాటన్నిటిపైన ఎండెడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏమైందంటే ఫైనాన్షియల్ ప్రొవిజన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ సైన్స్ అండ్ లిటరేచర్. నెక్స్ట్ 1 lakh ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమాంగ్ ద నేటివ్స్. నెక్స్ట్ వచ్చేసి చార్టర్ యాక్ట్ 1833. ఇక్కడ ఏంటంటే ఫైనల్ స్టెప్ టువర్డ్ సెంట్రలైజేషన్కి ఫైనల్ స్టెప్ అనమాట. ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాజ్ మేడ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. లార్డ్ విలియం బెంటిక్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అయితే లెజిస్లేటివ్ పవర్స్ ఎవరైతే మద్రాస్, బొంబాయి గవర్నర్స్ ఉంటారో వాళ్ళ ప్రెసిడెన్సీస్ అనేవి రిమూవ్ అయిపోయినాయి. సో సివిల్ సర్వీసెస్ ఏదైతే చేయాలనుకున్నారో ఓపెన్ కాంపిటీషన్ అది ఫెయిల్ అయిపోయింది. అయితే లా కమిషన్ అండర్ లార్డ్ మ్యాకులే టు కోడిఫై ఇండియన్ లాస్కి అపాయింట్ చేశారు. ఎండెడ్ ద కంపెనీ మోనోపాలీ ఆఫ్ ట్రేడ్ ఇన్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనా. నెక్స్ట్ వచ్చేసి చార్టర్ యాక్ట్ 1853. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ టైం లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ కౌన్సిల్ అనేవి సపరేట్ అయిపోయింది అనమాట. థర్స్ ఇట్ మార్కెట్ ద బిగినింగ్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇండియన్స్ వర్ అలౌడ్ ఇన్ సివిల్ సర్వీసెస్. ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్లో మనకు ఇండియన్స్ అలౌ లేకుండే, ఇప్పుడు ఏమైనా ఇండియన్స్ని అలౌ చేశారు అనమాట. సో ఇట్ ఇంట్రడ్యూస్ ఫర్ ద ఫస్ట్ టైం లోకల్ రిప్రజెంటేషన్ ఇన్ ద ఇండియన్ యాక్ట్. దిస్ ఈజ్ అబౌట్ చార్టర్ యాక్ట్ 1853. ఇప్పటివరకు చూసిన అన్నీ కూడా మనకి కంపెనీ రూల్లో వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ రూల్ 1858 టు 1947. దీంట్లో ఏమేమి ఉంటాయంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1858, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1892, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909, గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1919, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. Now let's we discuss about Government of Indian Act 1858. ట్రాన్స్ఫర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద కంపెనీ టు ద బ్రిటిష్ క్రౌన్కి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అనమాట అన్నీ. నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని డిజిగ్నేషన్ ఏమి ఇచ్చారు? వైస్రాయ్ ఆఫ్ ఇండియాకి చేంజ్ అయింది. సో ఎవరు ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా? లార్డ్ కెనింగ్ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. అయితే ప్రతి ఒక్క స్టేట్కి కూడా ఒక సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. సో ఇక్కడ ఏంటి? డ్యూయల్ సిస్టమ్ ఉంది కదా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, వాటి రూల్ని అబాలిష్ చేసేసారు. సో దిస్ ఈజ్ అబౌట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1858. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861. ఇక్కడ ఏంటంటే రిప్రజెంటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ని స్టార్ట్ చేశారు. సో ఇనిషియేటెడ్ డీసెంట్రలైజేషన్ యాజ్ లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ బొంబాయి అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్ ఫర్ రీస్టోర్డ్, మళ్ళీ వచ్చాయి. సో రికగ్నైజ్డ్ ప్రోటోఫాలో సిస్టమ్ని స్టార్ట్ చేశారు. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1892. ఇక్కడ ఏంటి?
ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఇన్ ద సెంట్రల్ అండ్ ప్రొవిజనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఇక్కడ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ మరియు ప్రొవిజనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో మెంబర్స్ని ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909. ఇక్కడ ఏంటంటే మోర్లామెంటో రిఫార్మ్స్ని తీసుకొచ్చారు. ఏంటి ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ సెంట్రల్ అండ్ ప్రొవిజనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని సైజ్ అనేది ఇంక్రీజ్ చేశారు. సో ముస్లిమ్స్కి ఒక సపరేట్ ఎలక్టోరేట్ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ డెలిబరేటివ్ ఫంక్షన్స్, లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఇంకా కొన్ని ఫంక్షన్స్ని కూడా ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేశారనమాట. సో ఇండియన్స్ ఇన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా జాయిన్ అయ్యింది అనమాట ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1919. ఇక్కడ మాంటెగో చమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. ఇక్కడ ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని స్టార్ట్ చేశారు. డైరెక్షన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ట్రాన్స్ఫర్డ్ అండ్ రిజర్వ్ సబ్జెక్ట్ని డివైడ్ చేశారు. బైసెమరిజం ఎట్ సెంటర్ వాస్ ఇంట్రడ్యూస్డ్. డైరెక్ట్ ఎలక్షన్స్ని స్టార్ట్ చేశారు. కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనమాట. సిక్, ఇండియన్, క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్ అండ్ యూరోపియన్స్కి కమ్యూనల్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ ప్రొవైడెడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935. ఇక్కడ ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఫెడరేషన్ 3 లిస్ట్గా సపరేట్ అయ్యాయి. ఏంటి? ఫెడరల్, ప్రొవిజనల్ అండ్ కాన్క్యూరెంట్. ఇక్కడ ఇంతకుముందు డైరెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు కానీ ఇక్కడ అబాలిష్డ్ ఎట్ ప్రొవిజనల్ లెవెల్, ఇంట్రడ్యూస్డ్ ఎట్ సెంట్రల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేశారు. బైసెమరిజం ఎట్ ప్రొవిజనల్ లెవెల్. సో ఎక్స్టెండెడ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్, డిప్రెస్డ్ క్లాస్ ఉమెన్, లేబర్. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్బీఐ అండ్ ఫెడరల్ కోడ్. నెక్స్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. ఇక్కడ మొత్తం బ్రిటిష్ రూల్ ఎండ్ అయిపోయింది. సో అబాలిష్డ్ ద ఆఫీస్ ఆఫ్ వైస్రాయ్ అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ని రెండింటిని కూడా అబాలిష్ చేశారు. సో ఎంపవర్డ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ టు ఫ్రేమ్ ద అండ్ అడాప్ట్ కాన్స్టిట్యూషన్స్. సో ఫ్రీడమ్ టు ప్రిన్స్లీ స్టేటెడ్ టు జాయిన్ ద డొమినియన్ ఆఫ్ ఇండియా ఆర్ పాకిస్తాన్ ఆర్ టు రిమైన్ ఇండిపెండెంట్. సో ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని ఏవైతే మనకి బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారో అదంతా ఎండ్ అయిపోయింది. వైస్రాయ్ అనే పోస్ట్ కూడా వెళ్ళిపోయింది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇవన్నీ అబాలిష్ చేశారు. దిస్ ఈజ్ అబౌట్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. సో ఇప్పటి వరకు మనం కంపెనీ రూల్, నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ రూల్ రెండు కూడా ఫినిష్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. మనం ఇక్కడ ఏంటంటే పాలిటిక్ కంప్లీట్గా చాప్టర్ వైజ్ని డిస్కస్ చేద్దాము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.